హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ప్రాన్స్ మసాలా కర్రీ. ఈ రెసిపీని సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. ఈ కర్రీ రైస్, రోటీ, చపాతీ, బిర్యానీ దేంట్లోకైనా సరే చాలా సింపుల్గా, ఈజీగా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా సూపర్బ్గా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ప్రాన్స్ వేసుకోవాలి. తరువాత కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటూ ఉంటే ప్రాన్స్లో నుంచి నీరు వదులుతుంది. ప్రాన్స్లో నుంచి నీరు మొత్తం వదిలే వరకు అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా కాసేపు ఫ్రై చేసుకున్నాక ఆ నీరులోంచి ప్రాన్స్ సెపరేట్గా తీసి పక్కన పెట్టుకోవాలి. ప్రాన్స్ ఎక్కువగా ఫ్రై చేయకూడదు. తరువాత ఆ నీటిని మొత్తం సెపరేట్ చేసేసుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ మీద వేరొక బాణీ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు, ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక స్టార్ ఫ్లవర్, 2 లేదా 3 ఇలాచీ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక 4 లేదా 5 నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. అవి కూడా ఫ్రై చేసుకుని 2 లేదా 3 ఉల్లిపాయలు సన్నగా తరిగినవి వేసుకుని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక కొద్దిగా కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం రంగు మారాక ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్దని వేసుకోవాలి. వేసుకుని ఆ పేస్ట్ని కూడా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక ముందుగా తీసి పక్కన పెట్టుకున్న ప్రాన్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి మొత్తం ఇలా బాగా కలుపుకోవాలి. తరువాత కొద్దిగా ఉప్పు, కొంచెం కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని మసాలాలు మొత్తం కలిసి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ మసాలాలన్నీ ప్రాన్స్కి పెట్టాక ఒక 200 ml వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ బాగా ఎక్కువగా పోయకూడదు. ప్రాన్స్ ఎక్కువ వాటర్లో ఉడికితే బాగోదు. తర్వాత జీడిపప్పు పేస్ట్ కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. అలా మొత్తం కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే జీడిపప్పు పేస్ట్ వేయడం వల్ల అడుగు పడుతుంది. అలా దగ్గరగా ఉడికాక ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. అలా నూనె పైకి తేలాక ఒక గుప్పెడు కొత్తిమీర వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ప్రాన్స్ మసాలా కర్రీ రెడీ. ఈ కర్రీ రైస్, రోటీ, చపాతీలోకి దేనికైనా సూపర్బ్గా ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.